హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ప్రశాంత్ అని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి సిఎన్జి ఒక ఇన్స్టాలేషన్, సిఎన్జి ఒక బ్రాండ్, సిఎన్జి ఒక ప్రైస్ గురించి. నేను సిఎన్జిలో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ నేను నా కార్లో ఇన్స్టాలేషన్ చేపిస్తే దాని ప్రైస్ ఎంత అయింది, నేను ఎక్కడ సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించాను దాని గురించి ఈ వీడియోలో నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి, మనము సిఎన్జి వచ్చి ఏ కార్లో సిఎన్జి కిట్ అనేది మనం ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు, నేను ఈ వీడియోలో మీకు టోటల్లీ చెప్తాను. ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు దాని గురించి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మన ప్రీవియస్ వీడియోలో ఒక బ్రో నాకు సిఎన్జి ఇన్స్టాలేషను ఎక్కడ చేయించారు, ప్లస్ సిఎన్జి ప్రైస్ ఎంత బ్రో అని నాకు కామెంట్ చేశాడు. కాబట్టి నేను ఈ వీడియోని చేస్తున్నాను. నా సిఎన్జి యొక్క కిట్ వచ్చేసి టొమాసిటో అండి. యాక్చువల్లీ నా కార్ వచ్చేసి బెలినో, అందులో నాది టాప్ మోడల్ అండి, ఫుల్లీ లోడెడ్ కార్ నాది. అందులో నాది పుష్ బటన్, నాది కీలెస్ ఎంట్రీ, ఇంకా పుష్ బటన్ అండి. కాబట్టి నాకు కంపల్సరీ అడ్వాన్స్ కిటే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అందులో పర్ఫార్మెన్స్ గిట్లా బాగుంటుంది. యాక్చువల్లీ మనము అడ్వాన్స్ కిట్ ఇన్స్టాలేషన్ చేయించడంలో నార్మల్ కిట్లో డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు అడ్వాన్స్ కిట్ మనం ఇన్స్టాలేషన్ చేపిస్తే ఏంటంటే దాని యొక్క పికప్ లైక్ పెట్రోల్, ఇప్పుడు మనం పెట్రోల్పై రన్ చేసినప్పుడు ఎలాంటి పికప్ ఉంటుందో అలాంటి సేమ్ అలాంటి పికపే మనకు సిఎన్జిపై గిట్లా దొరుకుతుంది. యాక్చువల్లీ సిఎన్జికి పెట్రోల్ ఏంటంటే, సిఎన్జి పెట్రోల్ ఇచ్చినంత పికప్ సిఎన్జి అనేది ఇవ్వదు. ఇన్స్టర్నల్ పికప్ యాక్చువల్లీ ఇన్స్టర్నల్గా మనకు ఏంటంటే, మనం రన్ చేస్తున్న కొద్ది పికప్. ఇప్పుడు మీకు డీజిల్ వెహికల్ గురించి ఐడియా ఉంది. యాక్చువల్లీ మనం డీజిల్ వెహికల్ స్టార్ట్ చేయగానే మనకు పికప్ ఉండదు, మెల్లమెల్లగా అది పికప్ సేమ్ అదే యాంగిల్లో ఇది వర్క్ చేస్తుంది మనకు సిఎన్జి యాజ్ ఏ పికప్. ఇప్పుడు పెట్రోల్పై స్టార్ట్ చేయగానే బండి పికప్ తీసుకోవడం అలాంటివి ఉండదు. కాబట్టి మనకు సేమ్ రన్నింగ్లో పెట్రోల్ లాంటి పర్ఫార్మెన్స్ ఉండాలి. కాబట్టి నేను అడ్వాన్స్ కిట్ని సెలెక్ట్ చేసుకుని, దాని ప్రైస్ కొంచెం హై అండి. ఇందులో మనకు నార్మల్ కిట్స్ గిట్లు ఉంటాయి. యాక్చువల్లీ సిఎన్జిలో వచ్చేసి ముందు నుంచి 2 బ్రాండ్స్ ఉన్నాయండి, టాప్ బ్రాండ్స్ నేను చెప్పేది. బ్రాండ్స్ అయితే మస్తు ఉన్నాయి యాక్చువల్లీ, కానీ నేను మొత్తం సెర్చ్ చేసి నేను సెలెక్ట్ చేసుకుని మొత్తం రివ్యూ తీసుకున్నప్పుడు నాకు 2 బ్రాండ్స్ మెయిన్ అని తెలిసింది. ఏంటంటే, ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి టొమాసిటో, సెకండ్ వచ్చి లోయాట్ అండి. ఈ 2 ఇటాలియాకి చెందిన బ్రాండ్స్ అండి. వాళ్ళే ఈ సిఎన్జి కిట్స్ అని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఫస్ట్ నుంచి. వచ్చేసి ఇవి సేఫ్ అండ్ మంచిగా ఉంటాయి. ప్లస్ ఇప్పుడు నార్మల్ వేరే వచ్చేసి ఏంటంటే, లైక్ చైనా అవి ఉన్నాయండి చాలా. మనకు యాక్చువల్లీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చెయ్యరు. వాళ్ళు ఏంటంటే, మనం ఒకటి ప్రైస్ కాడ కాంప్రమైజ్ అయినప్పుడు కిట్ అనేది నార్మల్ వస్తుంది. మనం కిట్ కాడ కాంప్రమైజ్ కాకపోతే మాత్రం ప్రైస్ హై అవుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, మనము ఇప్పుడు ఇది ఇన్స్టాలేషన్ మనకు లైఫ్ టైం సర్వీస్ కావాలి కాబట్టి మనము ప్రైస్ కాడ కాంప్రమైజ్ అవ్వద్దు. కొన్ని పైసలు ఎక్కువ పోయినా పర్వాలేదు, నేనంటే అడ్వాన్స్ కిట్ ప్లస్ మంచి బ్రాండ్ కిట్ అనేది ఇన్స్టాలేషన్ చేయించుకోవడం బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే కిట్ కాస్ట్ మా అంటే ఒక 5,000-6,000, ఒక 10,000 to 15,000 డిఫరెన్స్ వస్తుంది. కానీ మన కార్ కాస్ట్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ 8 lakhs, 9 lakhs, 10 lakhs ఉంటుంది. దాని ముంగట అమౌంట్ అయితే చాలా చిన్నది. కాబట్టి మనము మంచి కిట్ సెలెక్ట్ చేసుకొని అది ఇన్స్టాలేషన్ చేయించుకోవడం బెటర్ అని నేను అంటున్నాను. కాబట్టి నేనైతే టొమాసిటో సెలెక్ట్ చేసుకున్నానండి. నా కిట్ కాస్ట్ వచ్చేసి 55,000 చెప్పారు. యాక్చువల్లీ ఆఫ్టర్ డిస్కౌంట్కు 49,000కి మొత్తం టోటల్ కిట్ ఇన్స్టాలేషన్ చేయించాను. ఇంకొకటి వచ్చేసి ఇందులో మనకు 2 years సర్వీస్ అండి. యాక్చువల్లీ వేరే దిక్కు మీకు 30,000లోకి ఇట్లా కిట్ ఉంది, అది సేఫ్ కాదండి. 30,000లో ఉంది, వాళ్ళు మనకు ఎలాంటి సేఫ్ ప్రికాషన్స్ చెప్పరు. ఏంటంటే, భయ మంచిగా ఉంటుంది, రన్ అవుతుంది, అది ఇది అంటారు. ఇంకొకటి మెయిన్, వాళ్ళు ప్రొఫెషనల్గా వర్క్ చేయరు. యాక్చువల్లీ నాది చూసారు మీరు, నా వర్క్ ఎలా ఉంది. యాక్చువల్లీ నాది బానెట్ లేపినప్పుడు ముంగట ఎవరికి ఐడియా ఇట్లా ఉండదు ఇందులో సిఎన్జి కిట్ ఉందని. అలా నేను ఇన్స్టాలేషన్ చేయించాను. యాక్చువల్లీ మనకు వర్క్తో చాలా ఇంపార్టెంట్ అండి మన వర్క్. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే, బయట 30,000 కోసం వాళ్ళు ఏంటంటే వైరింగ్ ఎక్కడ పడితే అక్కడ వైరింగ్ కట్ చేయడము అది చేస్తారు. అందులో మనకి ఏంటంటే, ఇప్పుడు మనకు స్టార్టింగ్లో ఒక 6 months 7 months మంచిగా రన్ అవుతుంది. ఆఫ్టర్ తర్వాత ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ అవ్వడం, లైక్ వైరింగ్ ప్రాబ్లం, దానివల్ల అది అవ్వడం అలాంటివి జరుగుతాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే, పైసలో కాంప్రమైజ్ అయ్యి అరే భయ్యా మీరు 49,000 చేయించారు, యాక్చువల్లీ 30,000లో కిట్ ఉంది, 40,000లో కిట్ ఉందని నేను యాక్చువల్లీ మస్తు దగ్గర వెళ్ళి నేను కనుక్కున్నాను. అన్ని దిక్కులో నాకు 30,000 కిట్ ఇట్లా వాళ్ళు చెప్పారు, భయ్యా మీకు 30,000లో మేము చేసిస్తాం ఇన్స్టాలేషన్. కానీ నేనేంటంటే, కిట్లో కాంప్రమైజ్ అవ్వద్దు. నేను యాక్చువల్లీ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను సిఎన్జి గురించి. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే, మంచి ఒక టాప్ కార్స్లో వాళ్ళు అందులో చాలామంది టొమాసిటోనే ఇన్స్టాలేషన్ చేయించారు. కాబట్టి నేను అదే సెలెక్ట్ చేసుకున్నాను.
ఇందులో వచ్చేసి నాకు వాళ్ళు 2 ఇయర్స్ సర్వీస్ ఇస్తారు. 2 ఇయర్స్ సర్వీస్లో ఏంటంటే మనకు ఎవ్రీ 7,000 కిలోమీటర్స్కి ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు స్కానర్ పెట్టి మన వెహికల్లో ఏమన్నా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళు క్లియర్ చేసి ఇస్తారు. మళ్ళీ ఇంకొకటి ఎవ్రీ 2 ఇయర్స్కి మనం సిఎన్జి ఒక ట్యాంక్ ఉంది కదా, అది టెస్టింగ్ కోసం వాళ్ళకి మనం చేపియాల్సి వస్తుంది కంపల్సరీ. సిఎన్జి ట్యాంక్ పై ఒక బ్యాచ్ అనేది వస్తుంది. ఆ బ్యాచ్ అనేది ఓన్లీ 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అది ఆర్టీఓ నుంచి వస్తుంది. అయితే అది ఎవ్రీ 2 ఇయర్స్కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ టెస్ట్ చేయడానికి ఇట్లా మనం ఇక్కడ ఇన్స్టాలేషన్ చేపించాం, తన దగ్గరికి వెళ్తే చాలు వాళ్ళు మన కార్ నుంచి సిఎన్జి ట్యాంక్ని ఇన్స్టాల్ చేసేసి మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ వరకు మనకు మళ్ళీ వాళ్ళు ఇన్స్టాల్ చేసేస్తారు. వాళ్ళు టెస్ట్ చేస్తారు. దానికి ఒక 1,500 నుంచి 2,000 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. ఎవ్రీ 2 ఇయర్స్ కదా ఒకసారి చేయించుకోవడం మనకు బెటర్. ఎందుకంటే అందులో ఇది విత్ ఎయిర్ ప్రెషర్తో మనకు సిఎన్జి అనేది మన ట్యాంక్లో ఫిల్ అవుతుంది కాబట్టి అందులో ఎయిర్ గిట్లు వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే సిఎన్జి కెపాసిటీ తగ్గిపోతుంది. సిఎన్జి తక్కువ ఫిల్ అవ్వడం, లైక్ ఇప్పుడు 8 kgs ప్లేస్లో 6 kgs అలాంటివి ఏమన్నా ఉంటే ఆ ఎయిర్ అంతా తీసేయడం, అవన్నీ క్లీన్ చేసి ట్యాంక్ని అది చేసి వాళ్ళు మళ్ళీ ట్యాంక్ని ఇన్స్టాలేషన్ చేస్తారు. అదొకటి. నేను చేసుకున్న యాక్చువల్లీ 30,000 40,000 దాంట్లో ఏంటంటే మనకు ఎలాంటి వాళ్ళు వారంటీ ఇయర్, నాకు ఇప్పుడు ఇందులో 2 ఇయర్స్ వారంటీ అండి. వాళ్ళు ఎలాంటి కిట్పై వారంటీ రాదు. వాళ్ళు కిట్పై వారంటీ చెప్పారు, భయ మేము ఇన్స్టాలేషన్ చేసాము అయిపోయింది, మీకు ఎలాంటి వారంటీ లేదని చెప్తారు. ఇంకొకటి అన్నిటికన్నా మెయిన్ పాయింట్ వచ్చేసి ఆర్టీఓ రిజిస్ట్రేషన్. మనం ఆర్టీఓ రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు మీరు యాక్చువల్లీ కంపెనీ నుంచి వచ్చే సిఎన్జి కార్స్కి చూసారేమో ఫ్రంట్ బ్యాక్ మిర్రర్ పై సిఎన్జి అనే ఒక స్టిక్కర్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ మనం బయట ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాలేషన్ చేయించిన తర్వాత ఆ స్టిక్కర్ అనేది ఉండదు. కాబట్టి ఆ స్టిక్కర్ మనకు కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆర్టీఓ చెక్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా మన బూట్ ఓపెన్ చేశారనుకో, అందులో మనకు ట్యాంక్ చూసి మీరు ఆర్టీఓ రిజిస్ట్రేషన్ లేదు కదా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మనపై పెనాల్టీ అలాంటివి వాళ్ళు చేస్తారు. కాబట్టి నేను ఏంటంటున్నా అంటే ఆర్టీఓ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అండి. అది మళ్ళీ ఇంకొకటి అది ఏ డీలర్స్ చేస్తారంటే మనకు ఆర్టీఓ నుంచి అప్రూవల్ ఉన్న సిఎన్జి డీలర్స్ ఉన్నారు కదా, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయగలుగుతారు. వేరే 30,000 ఇట్లా 40,000 ఎవరు ఇన్స్టాలేషన్ చేస్తారో వాళ్ళు మాత్రం ఆర్టీఓ నుంచి రిజిస్ట్రేషన్ ఇయ్యరు. మనకు చెప్పేస్తారు, భయ రిజిస్ట్రేషన్ అయితే మాకు సంబంధం లేదు, మీరే చేయించుకోవాలి బయట అని చెప్తారు. కాబట్టి అక్కడ నేను కిట్ ఇన్స్టాలేషన్ చేయించుకోవడం వేస్ట్ అని చెప్తాను. ఎప్పుడైనా మీరు మంచి ఒక ఆర్టీఓ నుంచి డీలర్ ఉంటాడు కదా, ఆర్టీఓ నుంచి రిజిస్ట్రేషన్ అనే డీలర్, తన దగ్గరే మనము సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించుకోవడం బెటర్ అని నేను అంటున్నాను. యాక్చువల్లీ మీకు సిఎన్జి ఒక మైలేజ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సిఎన్జి మైలేజ్ ఎలా ఉందో. మనకు పెట్రోల్కైనా సిఎన్జి అయితే ఫుల్ వాడతా అండి. మనము ఒక 1500-1200లో ఒక 600 కిలోమీటర్, నేను యాక్చువల్లీ చెప్తున్నాను, నేను విజయవాడ వెళ్ళి అప్ అండ్ డౌన్ 1,200 రూపీస్ విత్ ఏసీతో 1,200 రూపీస్ నేను కవర్ చేసేసాను. నేను టోటల్గా 680 కిలోమీటర్స్ తిరిగాను. ఆలోచించండి మీరు, అదే పెట్రోల్లో 680 కిలోమీటర్స్ మినిమం తిరగాలంటే విత్ ఏసీతోని 4,500-5,000 పెట్రోల్ అవుతుంది. ఎంత డిఫరెన్స్ ఉందో ప్రైస్లో గిట్లా మీరు చూడండి. ఇంకోటి ఇది ఎలిమెంటర్ ఫ్రీ అండి సిఎన్జి. మన గవర్నమెంట్ గిట్లా ఫుల్ సపోర్ట్ ఉంది సిఎన్జికి. ఇప్పుడు యాక్చువల్లీ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత అయితే అందరు సిఎన్జి ప్లస్ ఎలక్ట్రిక్ వెహికలే మ్యాక్సిమం అయితే. ఇంకొకటి ఇప్పుడు పెట్రోల్ రేట్ గిట్లా ఇప్పుడు ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వడం కంపల్సరీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి 4-5 స్టేట్స్లో, అందుకనే ఇప్పుడు పెట్రోల్ రేట్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేయట్లేదు. ఆ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ పెట్రోల్ రేట్స్ మళ్ళీ పెరగడం జరుగుతుంది. మళ్ళీ అదంతా ఎందుకని నేను బెటర్ అని అంటాను, సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించుకోవడం చాలా బెటర్ అంటాను. ప్లస్ ఇప్పుడు సిఎన్జి ఏ కార్లో సిఎన్జి కిట్ అనేది ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు ప్రతి ఒక్క పెట్రోల్ వర్జన్ కార్లలో మనం సిఎన్జి అనేది ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు. అది ఏ మోడల్ కార్ అయినా ఉండొచ్చు, మనం సిఎన్జి అనేది ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు. అది ఆటోమేటిక్ గేర్ ఉన్నా కానీ వాళ్ళు సిఎన్జి అనేది ఇన్స్టాలేషన్ చేస్తారు. జస్ట్ మనకి ఏంటంటే కిట్, ఒక అడ్వాన్స్ కిట్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎలక్ట్రిక్గా అడ్వాన్స్ కార్స్ ఉన్నాయి, అందులో ఏంటంటే కిట్ అనేది చేంజ్ అవుతుంది, అప్పుడు మనకు ప్రైస్ అనేది కొంచెం పెరుగుతుంది, అంతే డిఫరెన్స్. కానీ మీకు ప్రతి ఒక్క పెట్రోల్ వర్జన్ కార్స్లో మీరు సిఎన్జి అనేది ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు. అది ఏ మోడల్ 2011, 12 ఏ మోడల్ అని ఉండొచ్చు, మీరు సిఎన్జి అనేది ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు, పర్వాలేదు. డీజిల్ కార్లలో సిఎన్జి మాత్రం ఇన్స్టాలేషన్ చేయరండి, ఓన్లీ పెట్రోల్ కార్లోనే సిఎన్జి ఇన్స్టాలేషన్ చేస్తారు. మళ్ళీ డీజిల్ వాళ్ళు ఇలా చేయించుకోవడం లేదు, డీజిల్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేయించుకోలేరు, ఓన్లీ పెట్రోల్ కార్లలోనే మనకు సిఎన్జిని ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసారు, నేను ఇన్స్టాలేషన్ చెప్పాను ఒకసారి, నేను మళ్ళీ మీకు అది నేను ఇందులో ఒకసారి పిక్చర్ పెడతాను చూడండి, నాది ఇంజన్ ఓవర్ వ్యూ.
అందులో మీకు అసలు అర్థం గిట్లా అవ్వదు సిఎన్జి ఎక్కడెక్కడ మన కార్లో సిఎన్జి ఇన్స్టాలేషన్ ఉందా లేదా అనేది గిట్లా తెలియదు మీకు. మీరు ఆల్రెడీ చూసాను, నేను ఒకసారి మళ్ళీ నేను నా ఒక ఓవర్వ్యూ వేస్తాను నాది ఒక ఇంజన్ది చూసుకోండి ఒకసారి. అందులో మీకు సిఎన్జి ఇన్స్టాలేషన్ ఉందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. అంత ప్రొఫెషనల్గా తను వర్క్ చేస్తే ఎలాంటి వైరింగ్ అనేది కట్ చేయలేదు. నాకు అట్లాంటి వర్క్ కావాలని నేను అనుకున్నాను. కాబట్టి నేను అనుకుంది ఒక 2-3 months అనుకున్నాను ఇన్స్టాలేషన్ చెప్పానని. కానీ నేను 2-3 months వరకు దాని గురించి రివ్యూ తీసుకొని ఎట్ లాస్ట్కి తనని సెలెక్ట్ చేసుకున్నాను. వర్క్ మాత్రం మంచిగా ఉంది ఫ్రెండ్స్. నాకు ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్ లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం నాకు ఎలాంటి ప్రాబ్లం గిట్లా రాలేదు. తను ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కాల్ చేస్తే మనకు ఎక్స్ప్లెయిన్ చేసి మనకు పిలిచి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే తను ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఇస్తాడు. 2 years వరకు మనకు వారంటీ ఉంటుంది. 2 years ఆఫ్టర్ 2 years తర్వాత గిట్లా మనము ఆ వారంటీ ఒకవేళ తను ప్రైస్ చెప్తాడు, ఆ ప్రైస్ తీసుకుంటే మళ్ళీ 2 years మనకి వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకొకటి నా సిఎన్జి ప్రైస్ చెప్పాను ఆల్రెడీ. నేను ఇన్స్టాలేషన్ చేయించుకుంది ఓల్డ్ బోయిన్పల్లిలో ఫ్రెండ్స్. ఆ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి మనం సుచిత్ర వెళ్ళే రూట్ ఉంది కదా, అక్కడ మనకు మధ్యలో ఒక రైట్ వస్తుంది. అక్కడ ఒకటి చెక్ పోస్ట్ ఉంటుంది, అది క్రాస్ అయ్యాక రైట్ వస్తుంది. అక్కడ రైట్ నుంచి మనం రైట్ తీసుకుంటే డైరీ ఫామ్ రూట్ ఉంటుంది. డైరీ ఫామ్ రూట్లో గ్రీన్ కార్స్ ఆటో గ్యాస్ అనేది ఒకటి ఉంది, ఆ డీలర్ ఉన్నాడు. అక్కడ నేను ఇది సిఎన్జి అనేది ఇన్స్టాలేషన్ చేయించాను. ఆల్రెడీ నాకు మస్తు ఆల్రెడీ నేను ఇది గూగుల్లో సెర్చ్ చేశాను. యాక్చువల్లీ చాలా మంది గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే నా నంబర్ అక్కడికి వెళ్ళి వాళ్ళు నా నంబర్ తీసుకొని నా నంబర్ కాల్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ రండి భయ్యా మేము మంచి ఇన్స్టాలేషన్ చేసిస్తామని. కానీ నేను తనకు 5 star ఉండేది. నేను 5 star ఉండేటప్పుడు తనను సెలెక్ట్ చేసుకుని నేనే తనకి రిటర్న్గా కాల్ చేశాను. కాల్ చేసి భయ్యా ఎట్లా ఉంది అని అంటే తను అన్నాడు మీరు ఒకసారి రండి, నేను ఆల్రెడీ నా దగ్గర 2-3 cars కిట్స్ అని ఇన్స్టాలేషన్ చేస్తున్నాను, ఒకసారి వచ్చి మీరు చూసుకోండి, మీకు ఒకవేళ నచ్చితేనే మీరు ఇన్స్టాలేషన్ చేయించుకోండి అని చెప్పాడు. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పటికే ఆల్రెడీ ఒక బెలినోలో ప్లస్ విటారా బ్రీజా, ఇంకొకటి వచ్చేసి క్రిటా ఈ 3 కార్లలో తను ఇన్స్టాల్ చేస్తున్నాడు. ఇక సరే అప్పటికి నేను అనుకున్నాను చలో తన ఓకే ఉంది, వర్క్ అయితే ప్రొఫెషనల్గా ఉందని. అయితే నేను మన విటారా బ్రీజా తనతో మాట్లాడాను. తను అన్నాడు భయ్యా ఈ వర్క్ నాకు ఆల్రెడీ నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నేను గిట్లా చాలా దిక్కు వెళ్ళాను కానీ అక్కడ నాకు వర్క్ నచ్చలేదు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను చెప్పాను. సరే భయ్ మనకైనా ఇప్పుడు టాప్ కార్స్ అవి మనకైనా ప్రైస్లో అవి మనకైనా ఎక్కువ కదా, మనం క్రెటా అయినా బెలినో అది విటారా బ్రీజా అయినా చలో మనం గిట్లా. ఇంకా విటారా బ్రీజా అనేది కొత్త కార్ ఫ్రెండ్ వాళ్ళు ఒక 2000 kilometers తర్వాతనే 2000 kilometers ఏమో తను తిరిగాడు. దాని తర్వాతనే మనం ఇన్స్టాలేషన్ చేపిస్తూనే ఉన్నాడు. అయితే నేను ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ వీక్ వెళ్ళి అక్కడ ఇన్స్టాలేషన్ కోసం ఇచ్చాను. అప్పుడు నేను నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు అక్కడ తను వర్ణ కార్లో గిట్లా సిఎన్జి కిట్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాడు. చెప్పాడు భయ్యా నేను వర్ణ కార్లో గిట్లా చేశాను. ఇంకా పోలోలో టాప్ జీటీ ఇంజన్ ఉంటుంది కదా, ఆ కార్లో గిట్లా తను ఇన్స్టాలేషన్ చేశాను. ఆ కిట్ వచ్చేసి జీటీ కార్లో ఉన్న కిట్ వచ్చేసి మన కాస్ట్ వచ్చేసి 80,000 అనుకుంటాను. తను 80,000 ప్రైస్ అది. అసలు ఆ కిట్ ఇన్స్టాలేషన్ చేయించిన తర్వాత జీటీ మోడల్ మనం ఒకవేళ ఎక్కడికైనా డ్రైవ్కి వెళ్ళినా కానీ మనకు మనం పెట్రోల్ పై వెళ్తున్నట్టే ఫీలింగ్ ఉంటుంది అసలు సిఎన్జి పై. అందుకే అది అంత కాస్ట్ అండి. నేను చెప్పాను కదా ఎవ్రీ కార్ మోడల్ బట్టి కారు యొక్క దాన్ని బట్టి కిట్ అనేది చేంజ్ అయిపోతుంది. మళ్ళీ కారు ఒక సీసీ అవన్నీ. ఇప్పుడు మనము 1200cc వేరు 1500cc వేరు. ఇప్పుడు 1200ccకి సంబంధించిన కిట్ తీసుకొచ్చి 1500ccలో పెడితే పర్ఫార్మెన్స్ కరెక్ట్గా రాదు కదా. కాబట్టి కిట్ వల్ల ప్రైస్ సీసీస్ మళ్ళీ కార్ మోడల్ బట్టి మన ప్రైస్ అనేది చేంజ్ అయిపోతుంది. అది మెయిన్. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, నేను ఎక్కడ ఇన్స్టాలేషన్ చేయించుకున్న లొకేషన్ని. మీరు ఒకవేళ చేయించుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. అదొకటి ఫ్రెండ్స్. మీకు సిఎన్జి బంక్స్ అయితే మీకు ప్రతి ఒక్క దిక్కు అవైలబుల్ ఉన్నాయి. మీరు దాని గురించి ఎలాంటి ఆలోచన ఇక్కడ లేదా అక్కడ లేదని ఏం లేదు. ప్రతి ఒక్క దిక్కు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనకు ఇంకా సిఎన్జి బంక్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి టోటల్లీ. మీరు ప్రతి ఏ స్టేట్ వెళ్ళినా మీకు కంపల్సరీ సిఎన్జి బంక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్తున్నాను, యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో ఇట్లా చెప్పాను. నేను ఒక యాప్ ఉంది, ఆ యాప్ గురించి నేను ప్రీవియస్ వీడియో చేశాను యాప్ మీద. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి. నేను ఆ లింక్ గిట్లా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకురంటే చాలు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడికైనా ఇప్పుడు బయట లాంగ్ వెళ్ళినా అనుకో 600 లైక్ గోవా సంథింగ్ ఎక్కడ బొంబాయి ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు పక్కా గూగుల్ మ్యాప్ అనేది యూజ్ చేస్తారు. అదే గూగుల్ మ్యాప్ని ఆ యాప్లో మీరు ఓపెన్ చేసుకుంటే మీరు వెళ్తున్న రూట్లో మీకు ఓన్లీ సిఎన్జి బంక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూపిస్తుంది. మీరు జస్ట్ ఆ
సింబల్పై బంక్ ఆ సింబల్పై మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్ ఆ లొకేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళి సిఎన్జీ ఫిల్ చేయించుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఇప్పుడు లాంగ్లో అయితే మీకు యాక్చువల్లీ నా రివ్యూ ఏంటంటే, నేను లాంగ్లోకి ఇట్లా వెళ్ళేసి వచ్చాను. విజయవాడ వెళ్ళాను, గోవా వెళ్ళాను, అక్కడిక్కడ వెళ్ళాను ఈ కార్లో. నాకైతే సిఎన్జీ బంక్ వచ్చే ఒక సిఎన్జీ ఫుల్ ట్యాంక్లో నాకు 250 కిలోమీటర్స్ విత్ ఏసీతో వచ్చింది. అది మెయిన్. ఇంకొకటి సర్వీస్ గురించి, మెయిన్ సర్వీసింగ్. ఇప్పుడు మనము పెట్రోల్పై అయితే మీకు తెలుసు ఆల్రెడీ 10,000 కిలోమీటర్స్కి మనం ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి కార్ సర్వీస్ చేపిస్తాము. సిఎన్జీపై వచ్చేసి మనం ఎవ్రీ 8,000 మ్యాక్సిమం 8,000 2,000 ముందే మనం 8,000లో సర్వీసింగ్ చేయించుకుంటే మన ఇంజన్ ఒక పర్ఫార్మెన్స్ ఇట్లా బాగుంటుంది. యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే సిఎన్జీ ఫిట్ చేపిస్తే ఇంజన్ స్పాయిల్ అలాంటిది ఏం లేదండి. మనం మెయింటెనెన్స్ పై ఉంటుంది. మనం టైం టు టైం మెయింటైన్ చేస్తే ఏంటంటే మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. ఇంజన్ లైఫ్ గిట్లా పెరుగుతుంది సిఎన్జీ వల్ల. నేను చెప్తున్నాను, నేను ఆల్రెడీ చాలా వీడియోస్ గిట్లా చూసాను. అందులో గిట్లా సిఎన్జీ లైఫ్ ఒక వీడియో ఉందండి. ఆ వీడియోలో అయితే ఒక అతను ఇన్నోవాలో సిఎన్జీ ఫిట్ చేయించాడు. 2014 మోడల్ ఏమో. తను 9 lakhs కిలోమీటర్స్ వరకు ఓన్లీ సిఎన్జీ పైనే ఉన్నాడు. 9 lakhs ఇచ్చింది తన ఇంజన్ లైఫ్ టైం అంటే మీరు ఆలోచించండి దాన్ని. కాబట్టి నేనైతే సిఎన్జీ వల్ల ఎలాంటి ఇంజన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇంజన్కి ఎలాంటి డ్యామేజ్ గిట్లా జరగదు. చాలామంది అదే చెప్తారు అది ఇది అని. అలాంటి రూమర్స్ అండి, అవన్నీ రూమర్స్ క్రియేట్ చేశారు. యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు. సిఎన్జీ అయితే మీకు ఓకే. కానీ ఏంటంటే మీరు టైం టు టైం సర్వీస్ చేయడం, టైం టు టైం మెయింటైన్ చేయడం కంపల్సరీ ఇది ఫాలో అవ్వాలి. ఏంటంటే మనము మెయింటైన్ చేయకపోవడము, అలాగనే ఇప్పుడు మనం టైం టు టైం మెయింటైన్ చేయకపోతే అప్పుడు ఏ కార్ అయినా ఎలాంటి ప్రాబ్లం, ఇప్పుడు మనం యాక్చువల్ పెట్రోల్పై రన్ చేసి మనం టైం టు టైం మెయింటైన్ చేయకపోతే ప్రాబ్లం అనేది కంపల్సరీ వస్తుంది. కాబట్టి మీరు టైం టు టైం మెయింటైన్ చేయాలి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీకు సిఎన్జీపై ఇంకా ఇంట్రెస్టెడ్ వీడియోలు నేను వీడియోలను నేను చేస్తాను ఫ్రెండ్స్. మీరు చూడండి, మీకు ఇంకా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.